హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారని అనుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు ఏవైతే విషెస్ కోరుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే యూనివర్స్కి నా మెడిటేషన్లో కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఇక ఈ రీడింగ్ అయితే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. రీడింగ్లో ఏ పాయింట్స్ అయితే మీకు రెజనేట్ అవుతున్నాయో వాటిని మాత్రం తీసుకోండి. సో ఇది పూర్తిగా టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. మీరు చూస్తున్న టైంకి మీరు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అనేది ఒక్కటి మాత్రం గమనించుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. సో మీకు ఎనీ ఇష్యూ ఏదైనా జాబ్ రిలేటెడ్గా, కెరియరు, బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేదా మీకు ఎమోషనల్ కనెక్షన్స్ బాండింగ్ విషయంలో కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ ఏది కావాలన్నా కూడా రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అయితే పంపిస్తానండి. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి మూవ్ అవ్వచ్చు. సో పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్సేనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. నాకు రోజు కామెంట్ చేస్తున్న ఫస్ట్ వ్యూవర్ వెల్లూరు వాణి గారు, నాకు వాట్సాప్లో ఒకసారి మీరు మెసేజ్ చెయ్యరా? సో మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీరు రీడింగ్ చూస్తున్నారని అనుకుంటున్నాను. సో నాకు వాట్సాప్లో అయితే మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి, హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గానే నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అయిందా లేదా అనేది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీ నేమో మీ పార్ట్నర్ నేమో చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ ఫుల్ఫిల్ చేస్తుంది. మీకు అవసరమైన రీడింగ్ని అయితే అందిస్తుందండి, మెసేజ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. సో బిలీవ్ చేయండి, మీరు ఖచ్చితంగా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరికీ కూడా రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. అసలు వాళ్ళ పార్ట్నర్ మనసులో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? స్ట్రెంగ్త్ యూనివర్స్ చెప్తుంది, ఈ టైంలో మీకు స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ అవసరం. మీరు స్ట్రెంగ్తీగా ఉండాలి, మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ఏదైనా కూడా కంట్రోల్గా ఉండండి, స్ట్రెంగ్తీగా ఉండండి, స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోండి. ఏ విషయంలోనూ కూడా ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు, హ్యాపీ మూమెంట్స్ అయినా లేదా సాడ్ మూమెంట్స్ అయినా ఏది జరిగినా కూడా మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా స్ట్రెంగ్తీగా మీరు తీసుకోవాలి అని అయితే యూనివర్స్ చెప్తుంది. అంటే మీలో స్ట్రెంగ్త్ అనేది బాగా డెవలప్ అవ్వాలి. అది ఎమోషనల్ బాండింగ్ విషయంలో ఇంకా బాగా స్ట్రెంగ్తీగా ఉండాలి అని అయితే చెప్తుంది. ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుందంటే మీ మనసులోని ఆలోచనలు కానీ, మీ పార్ట్నర్ మనసులోని ఆలోచనలు కానీ ఎలా ఉంటున్నాయంటే, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇస్తున్నది యూనివర్స్ అంటే మీరెవరో చూస్తున్న వాళ్ళలో ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అర్థం. ఎలా ఉంది అంటే డిస్ప్యూట్స్ వస్తున్నాయంట. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, మీ పార్ట్నర్ ఏంటి ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే రీజన్స్, ఇప్పుడు నాకు టైం లేదు, జస్ట్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి నేను అవాయిడ్ చేయాల్సి వచ్చింది అని చెప్పడం కానీ, లేదా నీకంటే వాళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం కానీ, లేదా ఏది చెప్పకుండా మీ నుంచి మొహం చాటేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. మీకు ఏం మిగులుస్తున్నారంటే బాధని, పెయిన్ని మిగులుస్తున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుంది. దీనికి ఎవరైతే రెజనేట్ అవుతున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఎందుకంటే చూసే వ్యూవర్స్లో ఎవరికొకరికి ఇది రెజనేట్ అయితేనే యూనివర్స్ ఈ కార్డ్స్ని ఇస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక్కొక్కసారి రిలేషన్షిప్ పోయిందా, నన్ను
నేను ఎంతైతే నమ్మానో, ఈ బాండింగ్లో నేను ఎంతైతే ఉన్నానో నన్ను నెగ్లెక్ట్ చేసేస్తున్నారు, నాతో అబద్ధం చెప్తున్నారు, నాకు నిజాలు తెలిసినా కూడా నన్ను ఏమారుస్తున్నారు అన్న మీ ఫీలింగ్తో మీరు ఏదైతే కలల రాజ్యాన్ని, కలల మేడల్ని కట్టుకున్నారో వాటన్నిటిని పడదోసేస్తున్నారు అన్నట్లు. అంటే ఎవరమైనా అంతే కదా, భవిష్యత్తు కోసం మనం ఆ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పార్ట్నర్ మనతో ఉండాలి అనేది ఒక మన కలల మేడ, అది మన ఒక రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. అట్లనే మీ సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉన్నాయంట. అలా మీరు నిర్మించుకున్నది ఏదైతే కలల ప్రపంచం ఉందో దాన్ని పడేస్తున్నారు. ఏదైతే మీరు బిలీవ్ చేసి, ఏదైతే స్ట్రాంగ్గా వాళ్ళని నమ్మి మీరు ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారో దానిని వాళ్ళు కుప్ప కూల్చేస్తున్నారేమో అన్నట్లు మీ బాధ, మీ పెయిన్ అయితే అంత ఉంటుంది. కానీ యూనివర్స్ ఫస్ట్ తెలివిగా కార్డ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే చూసే వాళ్ళలో ఎవరో అంత పెయిన్ భరిస్తున్నారు, స్ట్రెంగ్త్ని కోల్పోతున్నారు అని అయితే యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. అందుకనే మీకు ఫస్ట్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇచ్చింది. నెక్స్ట్ ది టవర్ ఇచ్చింది. ఎలా ఉంటుందంటే, ఏదైతే నమ్మకంతో మేము చేస్తున్నామో, మేము రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యామో దాన్ని అంతా పడదోచేస్తున్నారు. చూసారా, ఇక్కడ మీతో మాట్లాడుతుంటే మిమ్మల్ని అవాయిడ్ చేసి వేరే వాళ్ళతో ఇక్కడ ఉన్నట్లు చూపిస్తుంది యూనివర్స్. అంటే మీరు కాకుండా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ, అది రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే వేరే వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటే వింటున్నారా అనేది ఒక్కొక్కరి సినారియోస్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, మీరు దాన్ని రెజనేట్ చేసుకోండి గైస్. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు నిలదీస్తున్నారట, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా అన్యాయంగా చేస్తున్నావు, నేను రిలేషన్షిప్లోకి నేను నమ్మి వచ్చాను, నువ్వే నా లోకం అనుకున్నాను, నీతోనే నా లైఫ్ అనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేస్తున్నా అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉన్నాయంటే చాలా సిల్లీ రీజన్స్. అవి డిస్ప్యూట్స్, అంటే మీ మధ్య ఒక దూరాన్ని, గొడవల్ని పెంచే విధంగా ఉన్నాయట. ఒక కరెక్ట్ వేలో డెసిషన్స్ చెప్పడం కానీ, ఒక కరెక్ట్ వేలో మీకు కన్వే చేయడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా వాళ్ళ నోటుకొచ్చింది చెప్పడం, వాళ్ళ నోటుకొచ్చింది మాట్లాడటం ఇట్లాంటివి చేస్తున్నారట. దాంతో ఒక్కొక్కసారి మీరు ఎలా అంటే కోపం వచ్చేసి అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్ అన్నట్లు ఉన్నా కూడా దాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇంకా ఎలా ఉందంటే, ఇంకా ఏం జరగబోతుంది అసలు ముందుకి, నా లైఫ్లో ఇంకేం చూడబోతున్నాను అనే ఒక బాధ, పెయిన్ అయితే మీలో ఉంది. వాళ్ళకి ఎలా ఉందంటే అసలు ఏం చెయ్యాలి, ఈ పర్సన్ని, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారంటేనంట, అసలు వీళ్ళని నమ్మించడానికి నేను ఏమైనా చేస్తే బాగుంటుందా, అంటే మీరు నమ్మట్లేదు, మీ మధ్య గొడవలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, మీ మధ్య ఒక క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మించాలి, మిమ్మల్ని ఎలా మాటలతో పెట్టాలి ఇట్లాంటివి రీజన్స్ ఎత్తుక్కుంటున్నారట. అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ కరెక్ట్గా లేవు అని మీకు తెలుసు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆ విధంగా ఉన్నారట. ఇంకా ఎలా ఉన్నారంటే, ఏదో ఒక రిలేషన్షిప్లోకి వేరే వాళ్ళతో ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చేస్తున్నారో దాన్ని అక్కడ వదులుకోకుండా మీతో మళ్ళీ వచ్చి మీతో అదంతా ఏం లేదు, ఇక్కడ జస్ట్ నేను నా ఫ్రెండ్స్ లేకపోతే కొలీగ్స్ లేకపోతే వేరేలా వాళ్ళతో నాకు పని ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అని ఇట్లాంటి సిల్లీ రీజన్స్ అన్నీ చెప్తున్నారట. మీరు నిలదీసిన ప్రతిసారి ఇట్లానే చెప్తున్నారు. కానీ మీ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్గా లేదు అని మీకు తెలిసినా మీరు దాంట్లోనే ఉండాలి, ఆ రిలేషన్షిప్కే నేను వాల్యూ ఇస్తున్నాను, దాంట్లోనే ఉండాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. ఇక ఎవరైతే న్యూగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఇదంతా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ విషయం. ఇక న్యూగా ఎవరైతే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక అట్రాక్టింగ్ మోడ్లో ఉంటారంట. అంటే పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు, మీ పార్ట్నర్ మీ మాటలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, న్యూ స్పార్క్ మీలో మొదలవుతుంది. అంటే మిమ్మల్ని చూడాలనుకోవటం, మీతో మాట్లాడాలనుకోవటం, ఇట్లా ఎవరికైతే న్యూ బిగినింగ్స్ జరుగుతాయో వాళ్ళకి అలా ఉంటుందంట. కానీ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి తప్పుకొని వెళ్ళకుండా మిమ్మల్ని ఏమారుస్తూ బయట ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని తప్పు అనకుండా దాన్ని అలాగే కవర్ చేసుకుంటూ మీ సింపతిని పొందాలి అని ఒక సిల్లీ రీజన్స్ అయితే చెప్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది గాయస్. సో మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడ స్ట్రెంగ్త్ ఏదైతే ఈ కార్డ్స్ అన్నీ మనం మ్యాచ్ చేసుకోవాలి. సో ఎలా అనిపిస్తుందంటే, ఏం జరిగినా నేను ఇప్పుడు నా పార్ట్నర్ని వదులుకోలేను, నా మనసులో నా సోల్మేట్కి తప్ప వేరే వాళ్ళకి ప్లీజ్ లేదు, ఏది జరిగినా ఇంకా నేను డేర్గా ఉండాలి, నేను ఏదో ఒక ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకోవాలి,
వీళ్ళని నా వైపు తెచ్చుకోవాలి అంటే వీళ్ళు చెప్పేది నిజమైన అబద్ధమైన నేను దాన్ని పక్కన పెట్టి వీళ్ళ లైఫ్లో ఏదైతే జరుగుతుందో, నన్ను ఎందుకు ఇట్లా వదులుతున్నారో, నన్ను ఎందుకు ఇట్లా ఏమారుస్తున్నారో దాన్ని అంతటినీ నేను క్లోజ్ చేసుకొని నేను నా లైఫ్లో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి, నా పార్ట్నర్ని నేను, నా సోల్మేట్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నట్లు ఒక ఆలోచన అయితే ఉంటుందంట. ఇక మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఇవన్నీ కుదరదు, నాకు మ్యారేజ్ చేసుకోవాలి, ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్స్తో ఉంటారో, ఎవరైతే ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్తో ఉంటారో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారంటే, నేను మ్యారేజ్ చేసుకోవాలి, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టడం. ఇంకా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అంటే, కాదు ఇలా ఇప్పటి వరకు ఈ లైఫ్ని లీడ్ చేశాం కదా, ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కావాలి నాకు అన్నట్లు. ఇక ఎవరైతే మ్యారేజ్ రిలేషన్షిప్ కాకుండా ఇంకా వేరే రిలేషన్షిప్స్లో ఉంటారో అట్లాంటి వాళ్ళకి కూడా నువ్వు నాకు ఫుల్ ప్లెజ్డ్గా నాకు నా లవ్, నా ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని అందించాలి అని మీరు స్ట్రిక్ట్గా మీరు కోరుకుంటారంట మీ పార్ట్నర్ని. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్తున్నట్టే ఉంటారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఎలా ఉంటుందంటే, మీరు రిక్వెస్ట్ చేసుకుంటుంటే వాళ్ళు ఓకే అన్నీ జరుగుతాయి, ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇప్పుడు నేను కొంచెం పెయిన్లో ఉన్నాను, లేకపోతే ఇప్పుడు నా కష్టాలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు నాకు వర్క్ ఉంది, నా బాధలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు, ఇలాంటి డెసిషన్స్, ఇలాంటి రీజన్స్ అన్నీ చెప్తూ ఉంటారంట. కొంత గ్యాప్ తీసుకుందాం, గ్యాప్ తర్వాత ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నట్టే మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే ఎంగేజ్మెంట్ ప్రపోజల్కి ఓకే చేస్తాను అనడమో, లేకపోతే ఇంకా రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్దాము, ఒక ఫుల్ ప్లెజ్డ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుదామని ఇట్లాంటివన్నీ మీకు చెప్తూ ఉంటారంట. అయితే మీరు వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా చెప్తున్నారో మీకు అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు నన్ను ఏమారుస్తున్నారు, నాతో కరెక్ట్ డెసిషన్స్ చెప్పట్లేదు, నాకు పెయిన్ ఉంది, నాకు బాధ ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అనగానే మ్యారేజ్కి డేట్ అయితే ఫిక్స్ చేయరు, మ్యారేజ్ అనగానే దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, లేదా ఎంగేజ్మెంట్ అనగానే దాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుందంట, వీళ్ళు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, వీళ్ళు నన్ను ఏదో ఒకలాగా ఏమారుస్తున్నారే తప్ప నా రిలేషన్షిప్ని అర్థం చేసుకుని నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనే ధైర్యాన్ని అయితే ఇంకా వీళ్ళు చెయ్యట్లేదు అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. కానీ మీరు స్ట్రాంగ్ డెసిషన్స్తో ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా నా రిలేషన్షిప్, నా ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఇంకా నేను పదిలంగా పెట్టుకోవాలి. దానికోసం నా పార్ట్నర్ మీద నేను కొంతవరకు ప్రెషర్ని, అంటే కొంతవరకు వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు కూడా దానికి ఏం చెప్తారు, నో అని చెప్పకుండా, సరే నువ్వు చెప్పినట్లే జరుగుతుంది, కానీ కొంత గ్యాప్ అనేది కావాలి, కొంత టైం అనేది నాకు కావాలి, ఎందుకంటే నేను ఇంకా ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా లేను, నేను ఇంకా లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా నన్ను ఓకే చేయలేదు, ఒప్పుకోలేదు, లేదంటే ఇంకా నేను అనుకున్న విధంగా నేను సెటిల్ అవ్వలేదు, లేకపోతే నాకు పక్కన వాళ్ళతో అవసరాలు ఉన్నాయి. కానీ నువ్వేం బాధపడకు, నేను మాత్రం నిన్ను వదలను, ఖచ్చితంగా నేను ఏదైతే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అవన్నీ మన లైఫ్లో జరుగుతాయి అని మీకు ప్రామిసెస్ అయితే చేస్తూ ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఎలా ఉందంటే, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు వాళ్ళు చెప్పేది విని, మీరు చేసింది విని ఎలా ఉంటుందంటే, ఒక సక్సెస్ఫుల్ ఎండింగ్ అనేది మా లైఫ్లో ఉంటుందా, ఏమైనా మిరాకిల్స్ జరుగుతాయా, అసలు ఏంటి నా పొజిషన్, ఎలాంటి, ఇక్కడ చూసారా ఒక పర్సన్ ఎలాన్గా ఉండి ఆలోచిస్తున్నారు, అసలు ఏంటి నా పొజిషన్, నేను ఎట్లా ముందుకెళ్ళాలి, ఇలాంటివన్నీ ఆలోచనలతో ఉంటారంట. అండ్ ఇంకా ఏదేమైనా కూడా నేను డెడికేషన్తో ఉంటాను, వాళ్ళు ఎప్పుడొకప్పుడు నా దారికి వస్తారు, నేను అనుకున్నదైతే జరుగుతుంది, నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకుంటారు, నేను మాత్రం డెడికేషన్తో ఉంటాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. అంటే ఇంకా చేసేది ఏమైనా సరే మీరు ఏమనుకుంటారంటే ఇదే పార్ట్నర్. అందుకే యూనివర్స్ చెప్తుంది, స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా అవసరం, స్ట్రెంగ్తీగా ఉండండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని యూనివర్స్ అదే చెప్తుంది. సో ఎలా ఉంటుందంటే, డెడికేట్ అవ్వండి, డెడికేషన్తో ఉంటారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా డెసిషన్స్ మార్చుకోను, నేను నా పార్ట్నర్ని వదులుకోను, వాళ్ళతోనే నా లైఫ్, వాళ్ళు ఎప్పుడు మారుతారో మారడం కోసం నేను నా సాయి శక్తుల ఏదైతే చెయ్యాలో అవన్నీ చేస్తాను, నువ్వు లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలో వాటన్నిటికీ కూడా నేను హెల్ప్ చేస్తాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో అలానే
ప్రతి దానికి కూడా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవసరమయ్యే అన్ని నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా ఏదైతే బయట జరుగుతున్నాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నిటి నుంచి కూడా వాళ్ళు కూడా మీ వైపు అట్రాక్ట్ అయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది అనేది. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా అంటే మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు ఏదైతే ప్రేమని కానీ ఆప్యాయతని కానీ చూపిస్తున్నారో దాన్ని అంతటినీ కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్కి ఒకానొక స్టేజ్లో అర్థం చేసుకుని మళ్ళీ మీ దగ్గరికే, మీ కాళ్ళ దగ్గరికే వస్తారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఏం జరిగినప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే మీ డెసిషన్ మారదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో సమ్టైమ్స్ కన్ఫ్యూజ్ అయినా సరే, వీళ్ళు కరెక్టా రాంగా, వీళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు, ఇట్లాంటివి అనుకున్నా సరే మీరు ఏది అనుకుంటున్నప్పటికీ కూడా అదంతా కూడా కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీరు స్టాండ్ తీసుకుని మరీ ముందుకు వెళ్తారు. మీ లవ్ని మీరు సక్సెస్ చేసుకోవడానికి మీరు అన్ని విధాలుగా కూడా స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్తారు అనేది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీ లవ్ ఏదైతే ఉందో దానితో మీ పార్ట్నర్ మనసుని గెలుచుకోగలుగుతారు. వాళ్ళే తిరిగి మీ దగ్గరకు వస్తారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఎవరైతే దీనికి రెజనేట్ అవుతున్నారో గైస్, తప్పకుండా వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. రీడింగ్ అయితే మీకు అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. ఎవరికైతే యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్ని అయితే షేర్ చేయండి. సో విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.